నమస్కారం మహాభారత అభిమానులారా. ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత ఆసక్తికరమైన రహస్యాల్లో ఒకదాని గురించి చర్చించుకుందాం. అభిమన్యుకు పద్మ వ్యూహం గురించి ఉన్న రహస్య జపాను. కేవలం 16 ఏళ్ల వయసున్న ఈ యువ యోధుడికి ఈ అభేద్యమైన సైనిక వ్యూహం యొక్క సంక్లిష్ట వ్యూహాలు ఎలా తెలుసు? ఆ కథ్యోగద్ద ముందుగా కొంచెం సందర్భం తెలుసుకుందాం. పద్మవ్యూహం, దీన్ని చక్రవ్యూహం అని కూడా పిలుస్తారు. ఇది మహాభారతంలో ఉపయోగించే ఒక ప్రాణాంతక యుద్ధ వ్యూహం. శత్రువును బంధించి నాశనం చేయడానికి ఇది రూపొందించబడింది. అర్జునుడు మరియు కృష్ణుడు వంటి కొద్ది మందికి మాత్రమే దీన్ని ఛేదించే నైపుణ్యం ఉంది. మరి అర్జునుడి కుమారుడైన అభిమన్యుకు ఈ కీలక జపానం ఎలా వచ్చింది? ఈ గర్భంలోనే ప్రారంభమవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. అభిమన్యు ఇంకా తన తల్లి సుమిత్ర గర్భంలో ఉన్నప్పుడు అతని తండ్రి అర్జునుడు తరచుగా యుద్ధ వ్యూహాల గురించి చర్చిస్తుండేవాడు. ఒక రాత్రి అర్జునుడు పద్మవ్యూహం యొక్క ఇంట్రికసీస్ వివరించడం ప్రారంభించాడు. శ్రద్ధగా వింటున్న సుమిత్ర మధ్యలో నిద్రపోయింది. కానీ గర్భంలో ఉన్న బిడ్డ అభిమన్యు మాత్రం మెలకువగా ఉన్నాడు. వ్యూహాన్ని ఎలా ఎదించాలో అర్జునుడు వివరించాడు. కానీ బయటకు వెళ్లే వ్యూహాన్ని వివరించడానికి ముందే సుమిత్ర నిద్రలోకి జారుకుంది. అలా అభిమన్యుకు సగం మాత్రమే టెక్నిక్ తెలిసింది. కురుక్షేత్ర యుద్ధానికి వేగంగా ముందుకు వెళ్దాం. ఇక్కడి సగం జపానం అతనికి వరంగా మరియు చాపంగా మారింది. యుద్ధం 13 రోజులు కౌరవులు పద్మ వ్యూహాన్ని ఏర్పాటు చేశారు. అర్జునుడు మరియు కృష్ణుడు దూరంగా ఉండటంతో పాండవులు కట్టాలో పడ్డారు. ప్రమాదాలు తెలిసిన అభిమన్యు ముందుకు వచ్చాడు. వ్యూహంలోకి అతని ధైర్య సాహసోపేత ప్రవేశం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను ధైర్యంగా పోరాడాడు, తన పరాక్రమాన్ని మరియు పట్టుదలను ప్రదర్శించాడు. కానీ ఇక్కడే హృదయ విదారకమైన భాగం వస్తుంది. బయటకు ఎలా వెళ్లాలో తెలియకుండా అభిమన్యు చిక్కుకుపోయాడు. ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి అనుభవజ్ఞులైన యోధులతో చుట్టుముట్టడి అతను అధిగమించలేని అసమానతలను ఎదుర్కొన్నాడు. ఖాయమాన మారన్ ముందు ఉన్న కూడా అతని ధైర్యం మహాభారతంలోని అత్యంత హృదయ విదారకమైన క్షణాలలో ఒకటిగా నిలిచిపోయింది. అభిమన్యు ధైర్యానికి మరియు అసంపూర్ణ జితానం యొక్క విషాదకరమైన పరిణామాలకు నిదర్శనం. చరిత్ర పుటల్లో వీరులు చేసిన త్యాగాలకు ఇది ఒక శక్తివంతమైన రిమైండర్. కాబట్టి మీరు తదుపరిసారి అభిమన్యు గురించి ఆలోచించినప్పుడు అతని అసమానమైన చర్యాన్ని మరియు పద్మవ్యూహం యొక్క రహస్యాన్ని గుర్తుంచుకోండి. మీరు ఈ లోతైన విశ్లేషణను ఆస్వాదించినట్లయితే మరిన్ని గొప్ప కథల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మళ్ళీ కలుసుకునే వరకు మహాభారత స్ఫూర్తిని సజీవంగా ఉంచుకోండి.